ఛాంపియన్స్ ట్రోఫీలో బలమైన ఆటగాళ్లతో బరిలోకి దిగాలని ప్రతి జట్టు కోరుకుంటుంది. ప్రధాన ఆటగాళ్లు ఖచ్చితంగా జట్టులో ఉండాలనుకుంటుంది. గాయాల బారిన పడకుండా ప్లేయర్లు ఫిట్ గా బరిలోకి దిగాలనుకుంటుంది. కీలక ఆటగాళ్లు ఆడితే ప్రత్యర్థులపై పైచేయి సాధించవచ్చు అనుకుంటుంది. కానీ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి కొందరు స్టార్ ప్లేయర్లు దూరమయ్యారు. ఫిట్నెస్ ట్రబుల్స్ ఎఫెక్ట్ కొన్ని జట్లపై గట్టిగానే పడింది. టీమిండియాకు గాయాల దెబ్బ తగిలింది. ఛాంపియన్స్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రా లేకుండానే టీమిండియా ఆడబోతోంది. బుమ్రా లేకపోవడం టీమిండియాకు పెద్ద దెబ్బే. నిజానికి భారత జట్టుకు జస్ప్రీత్ కీలక ఆటగాడు. ఎలాంటి కండిషన్స్ లో అయినా ప్రత్యర్థులను వణికించే బౌలర్. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనే బుమ్రా గాయపడ్డాడు. 5వ టెస్టు 2వ ఇన్నింగ్స్ టైంలోనే వెన్నునొప్పి తిరగబెట్టింది. స్కానింగ్ తర్వాత బౌలింగ్ చేయలేదు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో తొలుత బుమ్రాకు చోటిచ్చారు. కానీ జస్ప్రీత్ ఫిట్నెస్ సాధించలేకపోయాడు. స్టార్ ప్లేయర్ కు రెస్ట్ ఇవ్వడమే మంచిదని బీసీసీఐ భావించింది. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రాను తప్పించింది. కీలక ఆటగాడు లేకపోవడం టీమిండియాకు మైనసే అనడంలో డౌట్ లేదు. ఆస్ట్రేలియాను ఈసారి ఫిట్నెస్ ట్రబుల్స్ వెంటాడుతున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ టోర్నీకి దూరమయ్యాడు. కమిన్స్ స్థానంలో స్టీవ్ స్మిత్ కు కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టైంలో హేజల్వుడ్ సైతం గాయపడ్డాడు. బీజీటీకి మధ్యలోనూ దూరమయ్యాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అందుబాటులో లేకుండా పోయాడు. అదే సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందుగా ఎంపికైన స్టోయినిస్ ఆసీస్ కు సడన్ షాక్ ఇచ్చాడు. ఏకంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫిట్నెస్ ట్రబుల్స్ తోనే వన్డేలకు బాయ్ చెప్పాడన్న చర్చ ఉంది. నలుగురు కీలక ఆటగాళ్లు లేకపోవడం ఆస్ట్రేలియాకు మైనస్ అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వన్డే వరల్డ్ ఛాంపియన్ గా అంచనాలు అందుకోవడం కష్టమేనంటున్నారు. ఇంగ్లాండ్ కూడా కీలక ఆటగాడు జాకబ్ బెథెల్ ఫిట్నెస్ పై టెన్షన్ పడుతోంది. భారత పర్యటనలో మెరుగైన ప్రదర్శన చేసిన బెథెల్ ఆల్రౌండర్ గా ఆకట్టుకున్నాడు. తొలి వన్డేలో అందరి చూపును తన వైపు తిప్పుకున్నాడు. అయితే తొడకండరాల నొప్పితో సిరీస్ కు దూరమయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో జాకబ్ బెథెల్ పరిస్థితి ఏంటన్న ఆందోళన ఇంగ్లాండ్ జట్టులో ఉంది. పాకిస్తాన్ కు ఫిట్నెస్ బెడద తప్పలేదు. చీలమండ గాయంతో సయీమ్ ఆయిబ్ టోర్నీకి దూరమయ్యాడు. పేసర్ ఆండిచ్ నోకియా సేవలను సౌత్ ఆఫ్రికా కోల్పోయింది. ట్రై సిరీస్ లో న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర గాయపడ్డాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడడంపై అనుమానాలున్నాయి. ఫెర్గూసన్ ఫిట్నెస్ సమస్యలు కూడా న్యూజిలాండ్ ను టెన్షన్ పెట్టిస్తోంది.